వేమూరు మండలం జంపన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక ధనుర్మాస వ్రత పూజ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గోదా అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. మేడూరు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు జరిపి తిరుప్పావై విశిష్టతను వివరించారు. శాకంబరిగా అలంకరించిన గోదాదేవికి కుంకుమార్చన జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు భజన సంఘాల సభ్యులు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, శాకంబరి అష్టకం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేశారు. గోవింద నామస్మరణ జరిపారు. समस्त भक्त सुखदाता किन्या स्वरूपिणी स्वाहा प्रणा भजन पैदा पुण्यमंगला पुण्यकीर्ति पुण्यलग्न पुण्यश्रवणकी మార్గశీర్షోహం అని పరమాత్మ చెప్పాడు. తెలుగు మాసాలలో ఉన్నటువంటి అన్ని మాసాలలోకి కూడా మార్గశిర మాసం అంటే తనకు ఎంతో ఇష్టమైనదని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సెలవు ఇవ్వడం జరిగింది. అటువంటి పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసం మార్గశిర మాసము 15 రోజులు కృష్ణపక్షంలో, పుష్యమాసం శుక్లపక్షంలో 15 రోజులు కలిసి వచ్చేటువంటి ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతి శుక్రవారము కూడా ఎంతో పవిత్రమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రమైనటువంటిది. అటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఆఖరి శుక్రవారం రోజున ఈ రోజున గోదా అమ్మవారికి శాకంబరి అలంకారం ఇవ్వడం జరిగింది. ఈ శాకంబరి అలంకారం దుర్గముడు అనేటువంటి రాక్షసుడు హిరణ్యాక్షుడి యొక్క వంశానికి చెందినటువంటి వాడు. సంప్రదాయబద్ధంగా గనక దీన్ని గనక అలంకారం చేసి ఆ తల్లిని గనక ప్రార్థించేటైతే ఆ తల్లి కరుణతో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు సమకూరుతాయి, సస్యశ్యామలంగా పంటలన్నీ కూడా పండుతాయి అనేటువంటి ఉద్దేశంతో లోకంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క శాకంబరి అలంకారాన్ని అమ్మవారికి నిర్వహించడం జరుగుతోంది. అటువంటి శాకంబరి అలంకారాన్ని ఈ రోజున మన చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో గోదాదేవికి నిర్వహించడం జరిగింది. తద్వారా గ్రామానికి లోకానికి కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, అంతేకాకుండా ఈ రోజున కుబేరుని యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ రోజు మార్గశిర